కాగితపు ప్రేలాపనలు కాదు, దమ్ముంటే ఆరోపణలు నిజం అని నిరూపించాలి. అక్రమాలకు పాల్పడినట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇది చంద్రబాబుకు మంత్రి విశ్వరూప్ చేసిన సవాల్. అమలాపురంలో బాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఆయన. పేద ప్రజల కోసం 100 ఎకరాల భూమి సమీకరించారు. నేను అడుగుతున్న ఎకరాకు 10 లక్షల పైగా మంత్రి ఆయన అనుచరులు మింగేశారు. మెడికల్ కాలేజీ పేరుతో రైతుల దగ్గర 50 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వానికి 78 లక్షల రూపాయలు చెల్లిస్తే రైతుకు 50 లక్షలు ఇచ్చారు. 28 లక్షలు ఎవరి జోబులో పోయింది తమ్ముడు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడే ఎమ్మెల్యే 28 లక్షలు కొట్టేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమలాపురం పట్టణ మున్సిపాలిటీ పార్కింగ్ స్థలాన్ని కూడా అద్దెకు తీసుకున్నారు ఈ మంత్రి అనుచరులు. అక్వా చెరువులు కావాలంటే అనుమతి కావాలంటే కప్పం కట్టాలి. రొయ్యల పిల్ల వైరస్ కంటే వైసీపీ వైరస్ తోనే అక్వాకి ఎంతో నష్టం వచ్చింది. పూర్తిగా నష్టపోయారు. దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఎన్నికల్లో కేవలం కింద స్థాయి వ్యక్తులు స్లిప్ రాసిస్తే తెలిసి తెలియకుండా ఇవాళ వ్యక్తిగత విమర్శన చేయడం అన్నది మంచి పద్ధతి కాదని తెలియజేసుకున్నాను. ఏ విధమైన మున్సిపల్ టెండర్లో కానీ ఎక్కడైనా కానీ విశ్వరూప్ అన్నవాడు అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయగలిగితే రాజకీయాలను తప్పుకుంటారని తెలియజేసుకున్నాను. ఇంకా అదేవిధంగా చేపల చెరువులు తవ్వితే లంచమొత్తులు చేస్తున్నాడని ఇది ఆనందరావు గారి అలవాటు. బహుశా ఆయన అలవాటు ఆయన రాసిన స్లిప్లో అదే సందర్భంలో చదివారు. విశ్వరూప్ గారు 100 రూపాయలు మమ్మల్ని డిమాండ్ చేసిన తెలియజేస్తే రాజకీయాలను శాశ్వతంగా విరమిస్తారని తెలియజేసుకున్నాను. ఇటువంటి చవకబారు ఆరోపణలు చేయడం అన్నది చంద్రబాబు స్థాయి వ్యక్తికి పనికిరాదని తెలియజేసుకున్నాను.